నిజం చెప్తున్నా అసలు మన తెలంగాణ గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదొల్లా. ఈ 9 ఏళ్లలో ఎట్లుండే, ఈ 3 నెలల్లో ఎట్లా మారింది. రైతుల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం. కేసీఆర్ సారు పాలనలో రైతు రాజు లెక్కున్నాడు, అవునా కాదా? కానీ ఇప్పుడు యోగి పురుగుల మందు డబ్బాలు చేతులు పట్టుకొని రోడ్ల మీదకి వస్తుండు. అగు చూడుర్రి. రైతులకు వెంటనే నిజం చెప్తున్నా, ఈ అవస్థ చూస్తుంటే నా పానం కలుక్కుమంటుందిలా. నడి రోడ్డు మీద ఎర్ర టెండల మన రైతు ఏ తీరులో గోసపడుతుండో చూడు. అసలు ఈ 9.5 ఏళ్లల్లా ఎన్నడన్నా మన కాడ గిసోంటి చూసినామా? అసలు పురుగుల మందు డబ్బాలు గిట్ల కనబడ్డాయా మనకు? రైతులు రోడ్ల మీదకి రాంగ చూసినామా? అసలు కేసీఆర్ సారు దిగిపోగానే రైతుకు గిన్నెగనం కష్టాలా? అరే నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతులను దేకేటోడు లేడు. అందుకే గిట్ల పురుగుల మందు డబ్బాలతోని రోడ్ల మీద కచ్చిరట. ఈ ప్రభుత్వం చేస్తున్న కథకు ఈ పురుగుల మందే దిక్కైంది అనుకుంటా తాండ్లాడుతుర్రు. రెండు నెలలు కూడా కాలువ తాగలేదు. ఇంకెప్పుడు వస్తే కాలువ ఇంకెప్పుడు సగం పొలాలు బరగొట్టి మేసి ఆల్రెడీ వరకు ఇంకో సగం ఉండేది. వాటి కూడా కాపాడుకుందా అంటే ఇప్పుడు కాల కింది ఉల్లారిపోయినాయి మొత్తం. రైతుల బాధ ఇట్లున్నదా? మన ఆడపడుసుల గోస చూడుర్రిగా. అగో ఖాళీ బిందెలతోని మన ఆడబిడ్డలు రోడ్ల మీద కచ్చిర్రు. ఇవన్నీ మనం వెనకట కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో చూసేది. అప్పుడు నీళ్ల కరువు, కరెంటు కరువు, షేన్లు ఎండిపోయేటి. అసలు బువ్వనే సకా దొరకపోయేది. కానీ మన తెలంగాణ మనం తెచ్చుకున్నాక మన తలరాతనే మారిపోయింది. 9.5 ఏండ్లు గుండె మీద చేసుకొని రాజు లెక్క బతికిరు మన రైతులు. కానీ ఈ 3 నెలల సంధి మళ్ళా మునపటి కథనే వచ్చింది. మంచిగున్న తెలంగాణను కరువుల నూకిరని బాధపడుతురు రైతులు. కమస్కం నీళ్లన్న చక్కగా అయ్యే శాతగాని ఈ సర్కారు ఇక ఉండేం ఫాయిదా? వీళ్లకు ఈ పదవులు ఎందుకని అగో మన రైతులు గరం అవుతుర్రు. రైతులకు వెంటనే